ఏమిటి యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ గురించి మాట్లాడుకుందామండి. నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఫీజులు ఎలా ఉంటాయి అన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా? 7 లక్షల కంటే ఎక్కువ మంది సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారండి ఈ యూనివర్సిటీలో. స్టార్టప్ లాంచ్ ప్యాడ్, అవార్డ్ విన్నింగ్ ఎమిటీ ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ కూడా ఉంది. అలాగే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. 20 ఎకరాల మోడర్న్ క్యాంపస్ ఉందండి, నియర్ టు ది ఎయిర్పోర్ట్. ఓకే, 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంది, డ్రివెన్ బై ది కార్పొరేట్ రిసోర్స్ సెంటర్. సిఆర్సీ కూడా కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి సిఆర్సీ ద్వారా మీకు ప్లేస్మెంట్స్లో ఫిట్ అయ్యేలాగా అన్ని రకాలుగా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. గ్లోబల్ ఎక్స్పోజర్, ఎక్స్పాన్సివ్ స్టడీ అబ్రాడ్ అండ్ 3 కాంటినెంట్ ప్రోగ్రామ్స్. మనకి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తూ ఉంటాయి కొన్ని కాలేజెస్. అంటే ఒక సంవత్సరం ఇక్కడ చదవడం, మరొక సంవత్సరం అక్కడ చదవడం, లేదంటే ఒక సెమిస్టర్ కంప్లీట్గా వేరే కాంటినెంట్లో చదవడం, లేదు అంటే పర్టికులర్గా వీళ్ళు ఎవరితో అయితే ఎంఓయూ చేసుకున్నారో ఆ యూనివర్సిటీలో చదవడం. సో డిఫరెంట్ మిక్స్ అండ్ మ్యాచెస్ ఉంటాయి మీకు నచ్చినట్టు. సో నేను 4 సంవత్సరాలు ఇక్కడే చదువుతాను అనుకున్న వాళ్ళు ఓకే, లేదంటే 3 సంవత్సరాలు ఇక్కడ చదువుతాను, 1 సంవత్సరం అబ్రాడ్లో చదువుతాను అనుకున్న వాళ్ళు కానీ అలా ఎవరైనా ఉంటే ఎమిటీ యూనివర్సిటీని ఒకసారి చూడండి. ఓకేనా? ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇండస్ట్రీ స్టిమ్యులేటెడ్ ల్యాబ్స్ అండ్ స్టూడియోస్ కూడా ఉన్నాయండి. సో మీకు ఏ రకంగా చూసుకున్నా ఎమిటీ యూనివర్సిటీ అనేది మిమ్మల్ని కెరియర్లో ఒక మెట్టు పైనే ఉంచే యూనివర్సిటీ. ఓకే, వరల్డ్ క్లాస్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే వరల్డ్ క్లాస్లోనే నెంబర్ 1 అని చెప్పొచ్చు. ద గ్రౌండ్స్, 20 acres హైటెక్ నాలెడ్జ్ హబ్ నియర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇందాక మాట్లాడుకున్నాం. 20 ఎకరాల సువిశాలమైన ప్లేస్లో అయితే యూనివర్సిటీ మనకు ఉంటుంది. రెసిడెన్షియల్ గురించి మాట్లాడితే ప్రీమియం 460 సీటర్ ఆన్ క్యాంపస్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మనకి బాయ్స్కి గర్ల్స్కి 460 బెడ్స్తో అయితే మనకి హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. డైనింగ్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పాన్సివ్ 100 సీటర్ అండ్ 150 సీటర్ క్యాఫ్టేరియాస్ ఉన్నాయి. ఓకే, స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే 2 acres డెడికేటెడ్ స్పోర్ట్స్ ఎరేనా ఉందండి. స్పోర్ట్స్కి 2 acres కేటాయించారు. ఇక మ్యాసివ్ 640 సీటర్ ఆడిటోరియం ఫర్ గ్లోబల్ కాన్ఫరెన్సెస్ అండ్ ఇండస్ట్రీ సమ్మిట్. మనకి ఈవెంట్స్కి సంబంధించి ఇండస్ట్రీ సమ్మిట్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ ఇక్కడ జరిగితే ఇది స్పోర్ట్స్ అరీనా. ఇది వచ్చేసి మనకి హాస్టల్స్, ఇది మనకు వచ్చేసి డైనింగ్ ఏరియా. టోటల్ కాలేజ్ క్యాంపస్ అయితే ఇలా ఉంటుంది. మనకి బీటెక్లో ఎమిటీ యూనివర్సిటీలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ సిఎస్సి స్పెషలైజేషన్స్ అన్నీ ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఫిన్టెక్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. పాత్వేస్ టు గ్లోబల్ ఎక్స్పోజర్, గ్లోబల్ మొబిలిటీ మ్యాట్రిక్స్. సో మనం గ్లోబల్ ఎక్స్పోజర్ పొందడానికి ఇక్కడ ఎమిటీ యూనివర్సిటీలో ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ 5 weeks లాస్ట్ సెమిస్టర్లో 5 వారాలు మీరు అబ్రాడ్లో చదువుకోవచ్చు. అంటే నెలకి 1 వారం ఎక్స్ట్రా. న్యూయార్క్లో కానీ, సింగపూర్లో కానీ, లండన్లో కానీ, దుబాయ్లో కానీ. ఓకేనా? యాడ్ ఇంటర్నేషనల్ ఇమర్షన్ టు యువర్ రెజ్యూమ్. సో లాస్ట్ 5 వారాలు మీరు అబ్రాడ్లో చదువుకోవచ్చు అండి. లాస్ట్ సెమిస్టర్లో 3 కాంటినెంట్ ప్రోగ్రామ్, 6 months ఫుల్ సెమిస్టర్. సో ఒక సెమిస్టర్ మొత్తం కూడా మనం వేరే కాంటినెంట్లో చదువుకోవచ్చు. ఏషియా, నార్త్ అమెరికా, యూరోప్లో అయితే మనకి అవకాశం అయితే ఉంది. ఎర్న్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ అట్లీస్ట్ 2 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. సో ఎవరికైనా అంటే బీటెక్ అస్తమాలు చదవలేం కదా 4-5 సార్లు. సో ఒకసారే డిఫరెంట్ ఎక్స్పోజర్ కావాలి అనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక సో ఇలాంటిది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి బోనస్ ఏంటంటే ఇక్కడ డ్యూయల్ డిగ్రీ ఆప్షన్ కూడా ఉందండి. స్పెండ్ half your డిగ్రీ ఎట్ ఎమిటీ ఇండియా అండ్ కంప్లీటెడ్ పార్ట్నర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో మనకి హాఫ్ ఎమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో చేయొచ్చు అండ్ మిగిలిన హాఫ్ అబ్రాడ్లో చేయొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దామండి. సో మనం ఎమిటీ యూనివర్సిటీలో కనుక ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే 2023-24 లెక్కల ప్రకారం 1250 కంటే ఎక్కువ కంపెనీస్ అయితే విజిట్ చేయడం జరిగింది. అందులో 13,000 కంటే ఎక్కువ మంది ప్లేస్ అయ్యారండి. ఇక హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఆ సంవత్సరానికి అంటే 62,70,000 రూపాయలు అయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఎమిటీ యూనివర్సిటీ 2023-24 లెక్కల ప్రకారం. ఓకేనా? సో ఇండియాలోనే లార్జెస్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది అంటే ఎమిటీ యూనివర్సిటీలో ఉందండి. ఓవర్ 25,000 మంది కంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు బెనిఫిట్ పొందారు ఈ స్కాలర్షిప్ ద్వారా. 80% కంటే ఎక్కువ ఎవరికైతే
మనకి ఇంటర్ అంటాం కదా, ఇంటర్లో వచ్చుంటే వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది, స్కాలర్షిప్ అనేది అందిస్తారు. డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు అండ్ స్కిప్ ది స్టాండర్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఎంటైర్లీ. సో ఎవరికైతే 80% కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇంటర్లో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా అడ్మిట్ అవుతారు. ఓకే, ఇక యూజీ అండ్ పీజీ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ మ్యాట్రిక్స్ మాట్లాడుకుందాం. 100% స్కాలర్షిప్ వస్తుందండి. మినిమం 95% కనుక మీకు ఇంటర్లో వచ్చినట్టయితే వాళ్ళకి, అలాగే లేదు అంటే 95, ఎవరికైతే పీజీ చేయాలనుకుంటారో వాళ్ళు మినిమం 95% అగ్రిగేట్ ఇన్ క్లాస్ 12th అండ్ 80% ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఈ రెండిట్లో ఎవరికైతే 95% అండ్ 80% ఎవరికైతే దాటుతాయో వాళ్ళందరికీ కూడా పీజీలో మీకు స్కాలర్షిప్ ఇస్తారు. 50% స్కాలర్షిప్ ఎవరికి వస్తుంది? 90% అగ్రిగేట్ ఇన్ క్లాస్ 12th అండ్ మినిమం 90% అగ్రిగేట్ ఇన్ క్లాస్ 12th అండ్ 75% గ్రాడ్యుయేషన్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ పీజీలో 50% స్కాలర్షిప్ ఇస్తారు. ఒకసారి ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. 25% స్కాలర్షిప్ ఎవరికి ఇస్తారు అంటే మినిమం 85% అగ్రిగేట్ ఇన్ క్లాస్ 12th. ఇది 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. సో పీజీలో స్కాలర్షిప్ కావాలి అంటే మినిమం 85% వచ్చి ఉండాలండి ఇంటర్లో, అలాగే 70% వచ్చి ఉండాలి గ్రాడ్యుయేషన్లో. ఓకేనా? ఇక ఎంబీఏ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ మ్యాట్రిక్స్ మాట్లాడుకుందామండి. స్కాలర్షిప్ టైర్ 100% ఎవరికైనా కావాలి అంటే మినిమం 90% వచ్చి ఉండాలి క్యాట్లో కానీ మ్యాట్లో కానీ. జీమ్యాట్లో మినిమం 650 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. జిఆర్ఈలో మినిమం 161 స్కోర్ అయితే వచ్చి ఉండాలి. ఇక 50% స్కాలర్షిప్ ఎవరికి వస్తుంది అంటే మినిమం 85% ఎవరికైనా వస్తుంది క్యాట్లో మ్యాట్లో, ఎవరికైతే వస్తుందో వాళ్ళకి. మినిమం 600 స్కోర్ ఎవరికైతే వస్తుందో జీమ్యాట్లో వాళ్ళకి 50% స్కాలర్షిప్ ఇస్తారు. జిఆర్ఈ ఎగ్జామ్లో మినిమం 157 స్కోర్ ఎవరైతే సెక్యూర్ చేస్తారో వాళ్ళకు కూడా 50% స్కాలర్షిప్ ఇస్తారు. ఇక 25% స్కాలర్షిప్ ఎవరికి ఇస్తారు ఎంబీఏలో, ఎంఐటి యూనివర్సిటీలో అంటే మినిమం 80% ఎవరికైతే వస్తుందో క్యాట్ కానీ మ్యాట్ ఎగ్జామ్లో కానీ వాళ్ళకి, లేదంటే జీమ్యాట్లో మినిమం 500 స్కోర్ ఎవరైతే సెక్యూర్ చేస్తారో వాళ్ళకి, లేదు అంటే జిఆర్ఈలో మినిమం 152 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా ఎంబీఏ చేయడానికి స్కాలర్షిప్స్ అయితే ఇస్తారు. 100% కొంతమందికి, 50% కొంతమందికి, 25% కొంతమందికి, బేస్డ్ ఆన్ మెరిట్. ఓకేనా? నెక్స్ట్ ఇక ఎంఐటి యూనివర్సిటీలో మీకు కనుక అడ్మిషన్ కావాలి అన్నా, లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా చదవాలి అనుకుంటున్నా కూడా మీరు మాకు తెలియచేయండి. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి ముందుంటుంది. మీకు అడ్మిషన్ ప్రాసెస్లో కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా హెసిటేషన్ వద్దు. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.